ముస్లిం మతపరమైన సంఘాలు మాట్లాడచ్చేమో కానీ మతానికి సంబంధించినటువంటి పౌరులు అంటే ముస్లిం మైనారిటీలు ఎవ్వరు కూడా ఆ రియాక్షన్ ఏమీ చూపడం లేదు కదా. అది సాధ్యం కాదనే సంగతి అందరికీ తెలిసిన విషయమే. కాకపోతే ఏంటంటే ఓటు బ్యాంకు కోసం దాన్ని రాజకీయం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ, ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. సరే నాన్నగారు అప్పుడు ఇచ్చారు కదా, దాన్ని మనం ఇప్పుడు కాదంటే ఎక్కడ ఎన్నికల సందర్భంగా ముస్లిం వ్యతిరేకత ఎందుకు అనేటువంటి జగన్మోహన్ రెడ్డి ఆలోచించి ఉండవచ్చు, కొనసాగిస్తాను ఆయన చెప్తున్నాడు. అందువల్ల ఇక్కడ ఏది ఏమైనా కూడా ఒకవేళ మత రిజర్వేషన్లు ఇవ్వాలి అంటే రాజ్యాంగ సవరణ జరిగి తీరాలి. అది సాధ్యమా? మరి సుప్రీంకోర్టు ఏం జడ్జిమెంట్ ఇస్తుందో చూడాలి. అంటే నాకు ఇక్కడ అర్థం కాదు ఏంటంటే ఆల్రెడీ ఇప్పుడు బీసీఈ కింద వాళ్ళకి 4% రిజర్వేషన్ ఉంది. దీని మీద రాజ్యాంగ ధర్మాసనం 14 సంవత్సరాల క్రితం విచారణ చేపట్టి అప్పటిదాకా అంటే మేము దీని మీద ఫైనల్ జడ్జిమెంట్ ఇచ్చేదాకా కూడా 5% ఉండేది అప్పుడు రిజర్వేషన్, 5ని తగ్గించి ఇక్కడ 46% రిజర్వేషన్ ఉన్నాయి బీసీ ఎస్సీ ఎస్టీకి కలిపి. కాబట్టి ఆ 4%లో పెట్టుకొని మీరు 50 దాటిని బాకండి అని చెప్పి ఇవ్వబట్టి కిరణ్ కుమార్ రెడ్డి టైంలో ఆ 4% మళ్ళీ యాడ్ అయినటువంటి అప్పటి నుంచి అవి రన్ అవుతున్నాయి 4% అన్నటువంటిది. ఇప్పుడు అది రేపు పొద్దున కేంద్ర ప్రభుత్వం మత రిజర్వేషన్లకు వ్యతిరేకం అంటే అది తీసేసే హక్కు ఉంటుందా డైరెక్ట్ గా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి, లేదా ఇది 50% లోపే ఉంది కాబట్టి ఇది రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉంటుందా? ఇప్పుడు మీరు చెప్పేది కరెక్ట్ క్వశ్చన్. అది ఎందుకు అంటే కేంద్ర ప్రభుత్వం చేతిలో లేదది, రాష్ట్ర ప్రభుత్వాలు ఆ 4% మిగిలిన దాన్ని వాళ్ళు దాన్ని ఏం చేసేది, అది కూడా టెక్నికల్ గా ముస్లిం అనేటువంటిది కాకుండా అందులో కులాలు తీసుకొని అది బీసీ వర్గాలు అనేటువంటిది ఆ జీవోలో మెన్షన్ చేసి రిజర్వేషన్లు ఇచ్చారు. కాబట్టి ఇక్కడ కేంద్రం దాన్ని జోక్యం చేసుకోలేదు, దాని గురించి ఏం లేదు, సుప్రీంకోర్టులో ఉంది కాబట్టి వాళ్ళు సైలెంట్ గా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనే ఉండేది, రాష్ట్ర ప్రభుత్వంలో కంటిన్యూ చేసుకుంటున్నారు, జరిగేది జరుగుతూ ఉన్నది. ఇప్పుడు ఇస్తే ఏమిటి, ఇవ్వకపోతే ఏంటంటే ఇప్పుడు వీళ్ళు ఏంటంటే అలా రాష్ట్ర ప్రభుత్వాలు ఆ విధంగా ముందుకు వెళ్ళిపోతే మరి రాజ్యాంగం ఏమిటి, మతం ఏమిటి, మతంలో కులాలు ఏమిటి, దీని మీద పెరుగుతుంది, హిందువులలో వ్యతిరేకత పెరుగుతుంది. హిందువులలో కూడా అనేక మంది పేరుకు అప్పర్ కులాలు కానీ చాలా దీనావస్థలో పేదరికంలో జీవిస్తున్నటువంటి కులాలు కూడా ఉన్నవి. వాళ్ళ పరిస్థితి ఏమిటి, ఇవన్నీ కూడా మరి చూడాలి కూలంకషంగా. ఒకవేళ మళ్ళీ అధికారంలోకి ఎన్డీఏ గవర్నమెంట్ కేంద్రంలో వస్తే ఏం చేస్తుంది, ఎందుకంటే వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టారు కాబట్టి దాని మీద ఏదో ఒక నిర్ణయం పార్లమెంట్ లో తీసుకునే అవకాశం అయితే ఉంటది. మరి